శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్ది మందికి ఇబ్బందులు. అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయం అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పని తలపెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మకర రాశి వారికి జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మేజర్గా రాబోయే 6 నెలల్లో జరగబోయే ఫలితాలు తెలుసుకుంటే, ముఖ్యంగా ఈ రాశి వారికి శని ఇప్పుడు చాలా క్లియర్గా ఏలినాటి శని పూర్తయిపోయి మళ్ళా జీవితం ముందడుగు వేస్తూ అభివృద్ధి వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రస్తుత స్థితి ఈ నవంబర్ 13 వరకు కూడా మీరు ఏ ప్రయత్నం చేపట్టినా అంటే వృత్తికి సంబంధించినది ప్రతిదీ కూడా నెరవేరుతూ ఉంటుంది. అటు కొత్త వృత్తిలో ప్రవేశించాలన్నా, అలాగే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎందులో ప్రవేశించాలన్నా ఈ సమయం మీకు గేట్లు ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది. మీ ప్రయత్నం కూడా అలాగే ముందుకెళ్తుంది. గతంలో కోల్పోయినటువంటి వైభవాన్ని, జీవితాన్ని, ధనాన్ని తిరిగి నెమ్మదిగా సంపాదించుకొని పూర్వ వైభవం రావడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 13వ తారీఖున శనిగ్రహం వక్రించడం జరుగుతుంది. వక్రించినప్పుడు ఏమవుద్దంటే వెనక ఉన్న రాశి ఫలితం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే తిరిగి మళ్ళా టెంపరీ ఏలినాటి శనిలో చివరి భాగం మళ్ళా కొన్ని రోజుల పాటు వస్తుంది. అంటే ఏదన్నా మనకి పెండింగ్ ఏమైనా మిగిలిపోయిందా, ఇంకేమైనా శేషం ఉందా అన్నదానికి ఇంకొకసారి ఒక జర్కిస్తుంది అన్నమాట. అంటే మనం ఏదన్నా గతంలో ఈ బాధ్యత మనకు అయిపోయింది, ఈ బాధ్యత పూర్తిగా తీర్చేసాం అనుకుంటే మళ్ళా ఏదంటే కొన్ని ఇన్స్టాల్మెంట్ ఉండిపోయాయి, మా వాడు తప్పు చెప్పాడని మళ్ళీ మొదటికి రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక పెళ్ళో ఏదో శుభకార్యం చేసాం, వాళ్ళ అమ్మాయిని అత్తవారింటికి పంపేసాం, మళ్ళీ ఏదో ఒక కొర్రీ వచ్చి ఏదో అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని మళ్ళా బాధ్యత పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయిపోయింది అనుకున్నటువంటి బాధ్యత తిరిగి మొదలవుతుంది. కొన్ని అనుకోని వ్యక్తులు మళ్ళీ మీ కుటుంబంలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఎవరికో ఇబ్బంది రావడం వల్ల కొన్నాళ్ళ పాటు మీ కుటుంబంలో ఆశ్రయం పొంది మీతో పాటుగా ఉండడానికి, అంటే మీరు అలాగే ఆహ్వానిస్తారు, వారు కొద్ది రోజుల పాటు మీకు కొంత బడ్డెన్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఇదన్నీ తప్పవు. జీవితం అన్నాక మకర రాశి వారికి ఏదో ఒక పూర్వజన్మ బంధం వస్తూ ఉంటుంది. సంబంధం లేని వ్యక్తులు చాలామంది మీ జీవితంలో ప్రవేశించి కొన్నాళ్ళు మీ నుంచి ఏదో ఒక స్వీకరించి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రుణం. అంటే సహజ దశమస్థానం అన్నది సహజ కర్మస్థానం. అందులో మకర రాశి, రాష్ట్రాధిపతి శని, ఇవన్నీ కూడా కుటుంబ భారం పెరుగుతుంది, వృత్తిలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. అయితే కొంత టెక్నాలజీ పెరుగుతుంది మీకు. ఎందుకంటే రాహుతో కలిసి శని ప్రయాణించడం వల్ల ఎప్పుడు అక్టోబర్ 13 నుంచి చాలా నైపుణ్యంగా మీ వృత్తి నిర్వహిస్తూ ఉంటారు. కానీ కుటుంబ విషయాల్లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. రకరకాలుగా మీ కుటుంబం మీద ఒత్తిడి, కుటుంబ సభ్యుల ప్రవర్తన, కుటుంబం స్ప్లిట్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఎదుర్కోవలసింది అన్ని సమస్యలు. ఎందుకంటే మకర రాశి వారికి భగవంతుడు కష్టాలు ఇస్తూ ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే వీళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా పోరాడి నిలబడుతూ ఉంటారు. ఇక గురుగ్రహం కూడా మీకు ఫేవర్గా మారిపోతుంది. ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు నవంబర్ 12న వక్రించి 5వ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గురువు మీకు రాశి మీద వీక్షిస్తాడు, పూర్వపుణ్యం ఉపయోగపడుతుంది, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, వారి సహకారం లభిస్తుంది. అలాగే గురువు లగ్నాన్ని చూడటం వల్ల సంస్కరించబడతారు, చాలా వరకు క్రమశిక్షణతో ఉంటారు, చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. ఇది బాగుంది. పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా మీకు గురువు అనుకూలించడం జరుగుతుంది నవంబర్ 13 నుంచి. అప్పటి వరకు 6వ స్థానంలో ఉండడం అంటే 2, 6, 10 యాక్టివేట్ చేయడం వల్ల వృత్తిలో చాలా కష్టపడతారు. అంటే ఎప్పుడూ కూడా గురువు వృత్తిలో నెంబర్ 1 చేయలేడు, శని భగవానుడు కూడా నెంబర్ 1 చేయలేడు. ఈ 2 గ్రహాలు కూడా ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటుంటాయి. ఎందుకంటే సహజ దశమ స్థానం అనేటువంటి మకరంలో ఈ గురువు నీచ పొందుతూ ఉంటాడు. అందుకని గురువు ఎప్పుడూ ఒకరిని పైకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. గట్టిగాని వ్యక్తిగతంగా మీరు ఇతరులకి లాభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ 2 గ్రహాలు మీ మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. ఇంకా మనకి అష్టమంలో కేతువు, ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఏదో పాండిత్యం బాగా లోతుగా ఏదైనా ఒక గ్రంథాన్ని బాగా డెప్త్గా పరిశీలించి
దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకుంటారు. తీరా తెలుసుకున్నాక ఇందులో ఏమీ లేదనే నిర్ణయానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.